బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్. ఇక మరోవైపు పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి వాసు అందిస్తారు. ఏర్పడ్డ ధోని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే శ్రీకాకుళం జిల్లా అంతా జలమయమైందని చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళంలో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మరోవైపు చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు ఉండడంతో పాటు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మోకాళ్ళలోతు నీరు రోడ్లపై నిల్వ ఉండడంతో వాహనదారులతో పాటు ప్రజలు కూడా వెళ్లేందుకు అవకాశం లేకపోతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పాలి. ఈ బంగాళాఖాతంలో పడిన ఈ ద్రోణి ప్రభావంతో పాటు మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం అలకలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ వాతావరణ ప్రభావంతో అటు లోతట్టు ప్రాంతాలు జలమవుతున్నాయని చెప్పి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు జిల్లా శాఖ అధికారులు. మరీ ముఖ్యంగా ఈ గత 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల అటు వంశధార నాగవల్లి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎంతో అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన అనేక ప్రాంతాల్లోని పొలాలు అయితే మాత్రం నీరు ఉండిపోయింది. రైతులు అయితే ఎంతో బాధపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు అధికంగా ఉండిపోవడంతో అక్కడ ఉన్న చేలు కుళ్ళిపోతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైతులు శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. గత కొన్నాళ్ళుగా అయితే వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే ఒక వారం రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడడంతో విస్తారంగా వర్షాలు పడడం రైతులు అయితే ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోవడంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. పంట వేసిన కొన్నాళ్ళకి ఈ విధంగా వర్షం పడడంతో తాము వేసిన పంట అయితే కుళ్ళిపోయి నేల రాలిపై కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా లబోదిబం అంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడి ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రజా జీవనం అస్తవ్యస్తం అయ్యిందనే చెప్పాలి. మనం ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మోకాళ్ళలోతు నీరు అయితే నిల్వ ఉంది. ప్రజలు నిత్యం వేలాది మంది ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంతో మంది ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్తుంటారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి ఈ కాంప్లెక్స్ లో మోకాళ్ళలోతు నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రజలు రావడానికి వెళ్ళడానికి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు అక్కడ బస్సు టైర్లు కూడా నీటిలో మునిగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రజలు వెళ్తుంటే మోకాళ్ళలోతు నీరు ఉండడం వల్ల రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలన్నీ నిండిపోయి నీరు రోడ్లపైన ప్రవహిస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ ఈ నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో జామ్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. మరీ పూర్తిగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అయితే ఈ వర్షాలు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపాయని చెప్పాలి. ముందు చర్యల భాగంగా అయితే కలెక్టర్ అధికారులకు అయితే దిశానిర్దేశం చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు 60 శ్రీకాకుళం జిల్లా.